హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నల్ల నువ్వులతో లడ్డు చేసి చూపిస్తున్నాను. నల్ల నువ్వుల లడ్డు మనం రెగ్యులర్గా తెల్ల నువ్వులతో చేసుకుంటాం కదా, ఇలా నల్ల నువ్వులతో కూడా అప్పుడప్పుడు చేసుకోండి. నువ్వుల వల్ల మనకి ఈ వింటర్ సీజన్లో మనకి బాడీకి కావాల్సిన వేడి అనేది మనకి వస్తుందండి. అలాగే నువ్వుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రాసెస్ అయితే చూసేద్దాము. మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక హాఫ్ కప్ నల్ల నువ్వులు తీసుకోండి. ఈ నువ్వులు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని నువ్వులు మనం దోరగా వేయించుకోవాలి, చిటపటమనేలాగా. మరీ మనం ఎక్కువ వేపేసుకున్నామంటే నువ్వులు మాడిపోతాయి, మనకి లడ్డు అనేది చేదుగా వచ్చేస్తుందనమాట. అందుకే చూసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మనం వీటిని నిదానంగా రోస్ట్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయండి. వీటిని తీసేసి ఒక ప్యాన్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ నువ్వులు మనకి చల్లారాలి. ఇప్పుడు అదే కప్తో ఒక హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకోండి. ఈ పల్లీలు కూడా మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని మనం పొట్టు తీసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ పల్లీలు కూడా మనకి నువ్వుల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి నువ్వుల్లో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ మంచిదండి. ముఖ్యంగా మనకి కాల్షియం ప్రాబ్లం రాకుండా నువ్వులు అనేది బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మనకి హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా సరే, లేడీస్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే పల్లీలు కూడా చాలా మంచిది కదా హెల్త్కి. ఇప్పుడు సేమ్ అదే కప్తో మనకి తామర గింజలు అంటారు కదా, అవి వేసుకోండి. మఖానా అంటారు కదా, మఖానా వేసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి. మనకి పట్టుకొని తుంపితే అవి విరగాలన్నమాట. అప్పుడు మనకి మఖానా మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/3 కప్ జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పిస్తా ఇవి తీసుకొని, ఈ 3 తీసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోండి. మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నువ్వుల లడ్డూయే ఇంకొంచెం హెల్తీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా అయితే జస్ట్ నువ్వులు, పల్లీలు వేయించేసుకొని బెల్లం కలిపేసి ఉండ చుట్టుకుంటాము. ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా హెల్త్కి చాలా మంచిది కదా. డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవాలంటే కష్టంగా ఉన్నవాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. రోజుకు ఒక లడ్డు తీసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఓట్స్ తీసుకున్నాను, రోల్ ఓట్స్ తీసుకున్నాను అనమాట. ఈ ఓట్స్ కూడా ఒక 1/3 కప్ తీసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి, వీటిని కూడా పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం కొన్ని సీడ్స్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవి కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకొని 1/4 కప్ ఉంటాయండి. సుమారుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయన్నమాట. వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి, చల్లారనివ్వండి. ఇవన్నీ మంచిగా చల్లారాలన్నమాట. చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మఖానా, రోల్ ఓట్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్, మఖానా కలిపేసి అలాగే నువ్వులు కూడా కలిపేసి అన్నీ వేసేసుకోండి. అన్నీ ఒకేసారి వేసైనా సరే మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే 1 బై 1 వేసైనా సరే గ్రైండ్ చేసుకోవచ్చు, మన ఇష్టము. కొంచెం మరీ మెత్తటి పౌడర్లాగా కాకుండా కొంచెం బరకగా పట్టేసుకోండి. ఈ పౌడర్ని ఒక గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మంచిగా ఇవి కూడా అంతే కోర్స్గా మనం మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లాగా కాకుండా చేసుకోవాలి. దీంతోపాటు ఒక 6 యాలుక్కాయలు కూడా వేసేసుకొని ఈ పౌడర్ కూడా మొత్తం కలిపేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. మనం లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు మనం వీటికి సుమారు 1 కప్పు మనకి సరిపోతుందండి బెల్లం పౌడర్ అనేది. బెల్లం పొడి ఉంటే బెల్లం పొడి వేసుకోండి, లేకపోతే నార్మల్ బెల్లం ఉంటే అది కూడా దంచి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మిక్స్ చేసిన పౌడర్స్కి 2 కప్స్ అవుతుంది. నేను దానికి 1 కప్పు బెల్లం కలిపాను అనమాట. అలా మనం కప్పు మెజర్మెంట్ చూసుకొని కలుపుకోవాలి. వీటన్నిటిని కలిపేసి వీటిని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. బెల్లం కలిపాక మనం మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని మనం అంటే నెయ్యి మనం కొంచెం వేడి చేసుకొని మనం నెయ్యి వేసుకుంటూ మనం ఉండ చుట్టుకోవాలన్నమాట. నెయ్యి అనేది ఒక గ్లాస్ నెయ్యి సరిపోతుంది చిన్న గ్లాస్తో. ఇలా మనం నెయ్యి వేసుకుంటూ చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే. ఈ లడ్డూలు డైలీ ఒకటి తినండి, చాలా మంచిది హెల్త్కి. అంతేకాకుండా ఈ లడ్డూలు మనం ఇంకా హెల్తీగా చేసుకోవాలి అని అంటే మనం బెల్లం పౌడర్కి బదులు మనం ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం పేస్ట్ చేసేసుకొని ఆ పేస్ట్ మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే నల్ల నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. మనకి ఈ లడ్డూలు హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ లడ్డూలు మనం 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు ఫ్రెష్గా అలానే ఉంటాయి. మనకు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు ఒక 15 లడ్డూస్ వరకు వచ్చాయి అంతే.
సో ఈ వింటర్ సీజన్లో ఈ నువ్వుల లడ్డు అయితే ట్రై చేయండి. నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ ఎలా చేసుకున్నా కానీ మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీరు కూడా ఈ లడ్డు రెసిపీ ట్రై చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని మీరు చూస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.